శాంతి, ఏం కావాలతయ్య? నాకు చెప్పండి, నేను చేస్తాను. ఆవిడ గారు ఎక్కడా? అదిగో మహారాణి గారు దిగొస్తున్నారు. ఇంతసేపు ఏం చేస్తున్నావు? రేఖ గది ఊడ్చేస్తున్నాను అత్తయ్య. మహా ఉద్ధరించావులే. ఇంత పొద్దెక్కేదాకా ఏం చేస్తున్నట్టు? కొత్త కోటలతో కూర్చుని ముచ్చట్లాడుతున్నావా? ఏ ఆవిడ వంక చూస్తున్నావు? ఆవిడంటే నాకు భయం అనుకున్నావా? రాత్రంతా బాబుకు ఒకటే జ్వరం, తెల్లవారులు మేల్కొనున్నాను. అందువల్ల లేవడం కాస్త ఆలస్యమైంది. ఇదిగో ఇటువంటి కుంటి సాకులని నాకు చెప్పొద్దు. ఇంత పొద్దెక్కింది, వంటింట్లో ఇంకా స్టవ్ వెలగలేదు, ఎవరికీ కాఫీ ఇవ్వలేదు. అత్తయ్య, మీరు వెళ్ళి గదిలో కూర్చోండి, 5 నిమిషాల కాఫీ తీసుకొస్తాను. అదేదో త్వరగా తగలేడు. ఆ తర్వాత ఆఫీసుకి వెళ్లే వాళ్ళకి వంట చెయ్యాలి. అక్క, ఆ చీపురు లేవు, నేను ఊడిస్తాను. నువ్వు వెళ్ళి స్టవ్ వెలిగించు. వద్దులేమ్మా, నేను చేస్తానుగా. నువ్వు వెళ్ళి బాబు దగ్గర కూర్చో. ఏమిటి ఇద్దరు ముచ్చట్లాడుతున్నారు? అత్తగారని చీవాట్లు పెట్టినా ఎవరికీ బుద్ధి లేదు. మా ఆయనకి బెడ్ కాఫీ తాగందే ఏమీ తోచదు. తెస్తాను రేఖ, త్వరగా. అమ్మా శాంతి, రాత్రి తిన్న కోడి కడుపులో అట్టాగే ఉండిపోయి కొక్కరక్కు కొక్కరక్కు అని కూతలు పెడుతుంది. నీ చేత్తో కాస్త మిరియాల కషాయం పెట్టించావంటే ఒక్క గ్లాస్ దట్టించి దానికి బుద్ధి చెప్తా. రాత్రి నుంచి కడుపులో ఒకటే నొప్పి. దానికి లంకణం పరమౌషధం. చాలా బాగా చెప్పావు. ఏమిటి లంకణమా? అమ్మో, మన వల్ల కాదు. గాలి పీల్చకుండా ఉంటా కానీ తినకుండా మాత్రం ఉండలేను. ఈ ఇంట్లో నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందక్క. నీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని అందరూ నిన్నొక పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు. అక్క, నువ్వు అందరిలాంటి మనిషివే. అందరిలాగే నీకు ఏవేవో కోరికలుంటాయి. లేదమ్మా, ఏనాడు ఇంటి కోడలిగా వచ్చానో ఆనాడే నా కోరికలన్నిటికీ తిలోదకాలు ఇచ్చేశాను. ఇక అలా జరగడానికి వీల్లేదక్క. నువ్వు అలాగే చూస్తూ ఉండు. వీళ్ళందరి ఆట కట్టిస్తాను, మన అత్తగారి నోరు మూయిస్తాను. శాంతి, శాంతి, ఎక్కడ చచ్చావే? చస్తే ఇంకేం వస్తుందిలే. బిరూరుకోండి. శాంతి, ఏమిటయ్యా? నేను పిలిచింది నిన్ను కాదు, పెద్ద కోడల్ని. బాబుకి జ్వరం తగ్గలేదు, అందుకని దగ్గర కూర్చుంది. వంట పని వదిలేసి కొడుకు దగ్గర కూర్చుందా? వంట పని నేను చేస్తున్నానతయ్య, ఇప్పుడే స్టవ్ వెలిగించాను. ఈ కూరగాయలు కొంచెం కోసి పెడతారా? కూరగాయలు కోయడం కూడా మీ మేనమామ నేర్పలేదా? వెళ్ళి శాంతిని అడుగు, కోసి పెడుతుంది. మీరు ఊరికే కూర్చుంటే ఒళ్ళు పెరిగిపోతుంది. తరగండి. ఏమిటి, నేను కూరగాయలు తరగరా? ఏమండి విన్నారా? మీ చిన్న కోడలు గడుస్తారా? ఇందులో తప్పే ఉందత్తయ్య. ఇంటి కోడలు కష్టపడి పనిచేస్తుంటే మీరు తాపీగా తిని కూర్చుంటారా? ఈ సంసారం మాది మాత్రమే కాదు, మీది కూడా. అయితే అత్తయ్య, రోజంతా మీ నోటికే గాని ఒంటికి బొత్తిగా పని లేకుండా పోయింది. ఇలా అయితే కొవ్వు పెరిగి బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యి హార్ట్ అటాక్ వస్తుంది. విన్నారా? విన్నారా? విన్నానే. కోడలు చెప్పేదంతా నీ మంచి కోసమే. నువ్వు ఒళ్ళు వంచి పని చేస్తుంటే కళ్ళారా చూసే అదృష్టం నాకు లేకుండా చేశాడు ఆ భగవంతుడు.